పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పెద్దనందిపాడు రోడ్డులో మది వెంకటరత్నం విశ్వబ్రాహ్మణ కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 గాయత్రి సమేత విరాట విశ్వకర్మ పరమేశ్వర మరియు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు ఆదివారం ఉదయం నుంచే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించారు. రకరకాల అభిషేకాలతో స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. చివరిగా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేశారు. దగ్గరుండి దేవాలయంలోని కార్యక్రమాలను దేవస్థానం కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. శిఖర సంచార నీలకందర దేవా దీనబాంధవ ఈరోజు కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని కార్తీక అమావాస్య సందర్భంగా మన పెదనందిపాడు రోడ్డు నందు వేంచేసి ఉన్నటువంటి గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ పరమేశ్వర వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో మన పరమశివుడికి ఎంతో ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భక్తులు ఎంతో విధిగా విచ్చేశారు. ఈరోజు చేయటానికి కూడా సదుద్దేశం ఏమిటంటే అకారత్రయం అంటే అమావాస్య, ఆదివారము, అనురాధ నక్షత్రం 3 కలిసి రావడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా వచ్చి ఆ పరమశివుడిని పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్ర ప్రవచనం. ఆ ఉద్దేశంతో కమిటీ అధ్యక్షతన ఎంతో విశేషంగా స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ కూడా విచ్చేసినందుకు ప్రత్యేక కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా ఇక్కడ జరిగేటటువంటి పూజా కైంకర్యాలన్నిటికీ కూడా చిలకలూరిపేట పట్టణ ప్రజలందరూ విచ్చేసి స్వామివారి పూజా కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని మరీ ప్రార్థన. సర్వే జనా సుఖినో భవంతు.